హల్లెలూయానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది జాగ్రత్తగా కొన్ని విషయాలు మందిరాలకు వెళ్తారే కానీ హల్లెలూయా అంటే హల్లెలూయా ఏం చెబుతారు? దేవునికి స్తోత్రం అంటే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అని సేవకుడు చెప్పాడు అనుకోండి, మీరేమనాలి? హల్లెలూయా అనాలి. హల్లెలూయా అంటే అర్థమైందా? కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, గడిచినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, షారోను పుష్పము గురించి, అవునా? షారోను పుష్పము, షారోను పుష్పము గురించి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాల్లో 2 మాత్రమే మనం చెప్పుకుందాం. 2 మిగతా వారంలో మనం మాట్లాడుకుందాం అని చెప్పుకున్నామండి. చెప్పుకున్నాం లేదా? అయితే గడిచినటువంటి సౌండ్ ఎట్టొస్తుందమ్మా లైవ్? అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారంలో 2 విషయాలు చెప్పాను. ఆ 2 విషయాలు ఏంటో చెప్తారా? నేను పుష్పమును మొదటి పాయింట్. 2వ పాయింట్ షారోను పొలములో పూయు పుష్పమును అని 2 విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు నాది 3వది. నాది షారోను పొలము. ఏ పొలం అంట? షారోను పొలము. అయితే మరి 3వ విషయం, నేను షారోను పొలములో, 4వది, నేను షారోను పొలములో పూయు రోజా పుష్పమును. రాసుకోండి. ఈ 2 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందామండి. నాది షారోను పొలములో పూయు రోజా పుష్పాన్ని, ఇది 4వది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో చూద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయము. మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వెళ్ళాలి. సభ ఎక్కడ ప్రారంభించామో సభ అక్కడికే వెళ్ళి అక్కడికే ముగించాలి. దేవునికి స్తోత్రం. పరమగీతాలు అనగా నేను చెప్పా గత వారంలో, పరలోకం అనగా అర్థం ఏమిటి? పరలోకంలో పాడే పాట, పరలోకంలో పాడేటువంటి గీతం. ఇది సామాన్యమైంది కాదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఇందులో ప్రియులారా ప్రియుడు అనే మాట ఎక్కువగా కనిపించింది ఇక్కడ. తెలుసా? ఒకళ్ళంట బైబిల్ చదవరా బాబు అంటే పరమగీతాలు చూసి లవ్ లెటర్ రాసాడంట. ఎంత మేధావులు ఉంటారో తెలుసా? విషయం ఏంటో తెలుసా ప్రియులారా? నా ప్రియుడు అని ఉండిద్ది. నా ప్రాణేశ్వరి అని పదాలు కూడా ఇందులోనే ఉంటాయి. వాడు ఎంత మేధావో చూడండి ప్రియులారా. ఈ పరమగీతాలు చదివి ఇందులో ఉన్న పదాలు కాపీ చేసి లవ్ లెటర్ రాశాడంటండి. తెలుసా ప్రియులారా? అయితే ఇక్కడ ప్రియుడు అనేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ప్రాణేశ్వరి అనగా ఎవరు? సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం అంటే నువ్వు, నేను కూడా ప్రాణేశ్వరినే. అర్థమవుతుందా? ఆడలేదు, మగ లేదు, ఏ భేదాలు లేవు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాల గురించి దేవుడు రేపు పరలోకంలో ఉన్న యేసు ప్రభు వారిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రదానము చేయబడాలి. ప్రదానం చేయబడిన స్త్రీని ఏమంటారు? నా భార్య అంటారు,
నా ప్రియసఖి అంటారు, ఇంకా చెప్పండి, వధువు అంటారు, ఇంకా ఈ లోక భాషల్లో మనం గమనించినట్లయితే మై స్వీట్ హార్ట్ అంటారు, అవునా? ఇంకా రకరకాలుగా అంటూ ఉంటారు ప్రియులారా. స్వీట్ హార్ట్ అంటారు. ఈ కాలం వేరు, ఈ కాలం వేరు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాలు దేవునికి సంఘానికి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని చక్కగా ఈ పరమగీతాలు చెబుతుంటే, ఈ లోకంలో అనుకుంటున్నారు ఇద్దరు ప్రేమికుల కోసం రాయబడింది ఈ గ్రంథం అని కొంతమంది చిత్రీకరించారు. యవనస్తులు, పనికిమాలిన యవనస్తురాలు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాలు అనగా అర్థం పరలోకంలో పాడే పాట అని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇంతకీ ఈ పరమగీతాలు ఎవరు రాయటం జరిగింది అమ్మా? దీని రైటర్ ఎవరు? సొలొమోను గారు. ఈ సొలొమోను గారు రాసినటువంటి గ్రంథాలు ఏమిటి? పరమగీతాలు ఒకటైతే ప్రసంగి ఒకటి, సామెతలు, పరమగీతాలు, ఈ 3 గ్రంథాలు ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు. అయితే గతంలో నేను వారంలో ప్రియులారా, ఈయన 800 సామెతలు రాశాడు. ఈయన సొలొమోను గారు చెప్పా గత వారంలో. మీరు నోట్ చేసుకున్నారో నోట్ చేసుకోలేదో, ఎన్ని సామెతలు రాశాడు? 3000 సామెతలు అండి. అర్థమైందా? 3000 సామెతలు రాశాడు. నోట్ చేసుకోండి. ఎన్ని సామెతలు అండి? గత వారంలో చెప్పలేదా నేను? రైట్, నేనే మర్చిపోయి ఉంటాలి. 3000 సామెతలు రాశాడండి. అయితే ఎన్ని కీర్తనలు రాశాడు అని అంటే 1005 కీర్తనలు రాయటం జరిగింది ప్రియులారా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బైపీసీ చదివిన వాళ్ళు ఎవరో చెప్తారా? బైపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. నయోమి గారు ఉన్నారంట. అంటే వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? సరే గుర్తుంటే చెప్పండి, లేకపోతే ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎవరు చెప్తున్నాం? సొలొమోను పక్కన పెట్టేసి లోకానుసారంగా వృక్షశాస్త్ర పితామహుడు ఒక ఆయన ఉన్నాడు. అలాగే జంతు శాస్త్ర పితామహుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. అవును కదా? అసలుకి ఇంతగా ప్రియులారా, ఈ వృక్ష శాస్త్రాన్ని, ఈ జంతు శాస్త్రాన్ని, ఈ గ్రంథాలు రాసింది ఎవరు తెలుసా మీకు? రండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం. ఇది బైపీసీఎల్ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన మనుషులకైతే ఈ మాటలు అర్థమవుతాయండి, మిగతా వారికి అర్థం కావు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, 33వ వచనం. 4:33. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షము గాని, గోడల నుండి మొలచు ఇసోపు మొక్కనే గాని. ఇక్కడ చూడండి, చెట్లన్నిటిని గురించి ఆగండి. చెట్లన్నిటిని గురించి అంటే దీన్ని ఏమనుకోవచ్చు? చెట్లన్నిటిని గురించి అంటే వృక్షశాస్త్రం అంటే ఏంటి? అర్థమైంది? చెట్ల గురించే కదా. ఇప్పుడు ఇది వృక్షశాస్త్రం అనొచ్చా? చెప్పాలి. అంటే చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. దేవునికి స్తోత్రం. చెట్లన్నిటిని గురించి రాసింది ఎవరు? సొలొమోను గారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరు పెట్టుకొని సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే చెట్లన్నిటిని గురించి, చెట్లన్నీ అనగా వృక్ష శాస్త్రం. దేవునికి స్తోత్రం. ఈ వృక్ష శాస్త్రాన్ని పితామహుడు ఎవరు? బైబిల్ చెబుతుంది మనకి, సాల్మాన్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కంటిన్యూషన్ చేయండి అమ్మా. మరియు మృగములను, పక్షులను, ప్రాకు జంతువులను, జలరాశులను అని వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి దాంట్లో జంతువులన్నిటి గురించి రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే జంతు శాస్త్రం, అవునా? అయితే ఈ జంతు శాస్త్రాన్ని కూడా రాసింది ఎవరు? అసలాయిని మర్చిపోయి కొసరాయిని పట్టుకుంటున్నారు ఈ లోకంలో జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డారా, 32వ వచనం కూడా ఒకసారి చదువుతారా? అతడు ఇందాక అదే చెప్పా, 3000 సామెతలు చెప్పాడు. 3000 సామెతలు చెప్పాడండి ఆయన. 1005 కీర్తనలు రచించను. చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి ఆ విధానాన్ని మనం చూడొచ్చు ప్రియులారా. అయితే ఇక వాక్యంలోకి వెళ్దాం. సమయాన్ని మనం వృధా చేయొద్దు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఈనాటి 2 మాటలు చెప్పాను. ఈరోజు మాట, నాది షారోను పొలము. దేవునికి స్తోత్రం. నాది షారోను పొలము. షారోను అనగా అర్థము ప్రియులారా మైదానము అని అర్థం. షారోను అనగా అర్థం, మరొక అర్థము మైదానము అని వస్తుంది. రాసుకోండి. షారోను అనగా ప్రియులారా మైదానం అని అర్థం. యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెహెజ్కేలు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు మైదాన భూమికి పద అన్నాడు. దేవునికి స్తోత్రం. మైదానము అనగా ఏకాంత స్థలము అని అర్థం. దేవుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు ప్రియులారా. దేవుడు నీతో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. మైదాన స్థలంలో, ఏకాంత స్థలంలో, ఇళ్లల్లో ప్రార్థన చేస్తే కుదరదు. అర్థమవుతుందా? ఏకాంత స్థలం, పొలాల మీదకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని నాటి భక్తులు కూడా చూడండి ఎక్కడ చేశారు. అబ్రహాం ఎక్కడ చేశాడండి? చెట్టు కింద చేశాడు. యాకోబు ఎక్కడ చేశాడు చెప్పండి? అవునా కదా? దావీదు ఎక్కడ చేశాడు? దావీదుకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు వచ్చినప్పుడు కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. తెలుసా? ఆ సంగతులు మనకు తెలుసుగా. మనం ఎక్కడ చేస్తాం? ఇంట్లోనే చేస్తాం. ఇంట్లో నుంచి బయటికి కదలం. మాకే అడగొద్దులండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? దేవుడు మీకు ఆ లైఫ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసు ప్రభువారు ఎక్కడ చేశాడు ప్రార్థన? తెల్లవారుజామునే ఆయన లేచి ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యానికి వెళ్ళి చేసేవాడండి. గతంలో చెప్పుకున్నాం మనం ఇవన్నీ. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అందుకని షారోను అనగా ప్రియులారా మైదానము. అసలుకి ఈ షారోను పొలము ఎక్కడుంది అది తెలియాలి మనకి. ఈ షారోను పొలము ఎక్కడుందంటే ప్రియులారా అది గులాబీ తోట. దేవునికి స్తోత్రం. అదేమిటండి? గులాబీ తోట. అయితే ప్రియులారా కర్మేలు పర్వతానికి ఎప్పేకు మధ్య ఉంది అది. దేవునికి స్తోత్రం. కర్మేలుకు ఎప్పేకు మధ్య ఆ షారోను పొలం ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు ప్రియులారా. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇంతకీ ఈ కర్మేలు ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? ఎప్పుడైనా విన్నారు మీరు? కర్మేలు ఎక్కడ కనిపించింది? కర్మేలు అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన స్థలం. దేవునికి స్తోత్రం. కర్మేలు అనగా ప్రార్థన స్థలం. ఎక్కడంటే ఏలియా జీవితంలో మనం గమనించవచ్చు. చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదవగలరా?
మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారి అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత 450 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు. చూసారా, కర్మేలు అనే పదం ఇక్కడ వచ్చేసింది. కర్మేలు అంటే నేనేం చెప్పాను ఇందాక, ప్రార్థన స్థలానికి గుర్తుగా కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో బాగా విగ్రహారాధన చేస్తున్నారు. ఇక మీకు షార్ట్ కట్లో నేను చెప్తాను, జాగ్రత్తగా ఇక నా వైపు చూడండి మీరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో భయంకరంగా దేవుణ్ణి గుర్తెరక్క, దేవుడంటే భయము భక్తి లేక విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ కాలంలో ప్రియులారా, ఏలియా మామూలుడు కాదు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని పడి వచ్చింది తెలుసా, అగ్ని దిగింది. ఏలియా ప్రార్థన చేస్తే ప్రియులారా 3.5 సంవత్సరాల బట్టికి వర్షం పడలా. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన పరుడు ఏలియా. అయితే ఏలియా రోషము కలిగిన వాడు, రాజును కూడా లెక్క చేసేవాడు కాదు, అధికారులు కూడా ఐ డోంట్ కేర్ అనేవాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎవ్వరికి తలదించలేదు. కానీ ఒక విషయంలో మాత్రం తలదించాడు. దేవునికి స్తోత్రం. ఎవరి విషయంలో తెలుసా? యెజెబెలు విషయంలో తలదించాడు. ఎందుకో తెలుసా? యెజెబెలు శాసనం, వీడు పద్దాకలు మనకు అడ్డొస్తున్నాడు, ఎట్టయినా కానీ లేపేసేయాలని ప్లాన్లు చేసి, అయితే ప్రియులారా ఎట్టయినా కానీ శపథం చేసేసింది. ఇదిగో నిన్ను చంపేస్తానంది. చంపుతానంటే ఎవరికైనా భయమా కాదా? భయమా కాదా? ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరిలో పోతాం, మనం తలదాచుకుంటాం కొన్ని రోజులు. అలాగే ఏలియా కూడా ప్రియులారా ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూడొచ్చు ప్రియదేవుని బిడ్డలారా. అలాగే మనకి ఆ విషయం కాదు, కానీ అలాంటి ఏలియా పవర్ఫుల్ దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చిందంటే సామాన్యమైన విషయం అండి. ఆయన ప్రార్థన చేస్తే వర్షము 3.5 సంవత్సరాలు భూమి మీదకి రాకుండా ఉందంటే, కురవకుండా ఉందంటే సామాన్యమైన విషయం కాదది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించాలి, అటువంటి ఏలియా ఆ రోజుల్లో ప్రియులారా ఒక్కడే రోషము కలిగినటువంటి వాడుగా ఆ దినాల్లో దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయింది. దేశమంతా దేవునికి విరోధంగా మారిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి సమయంలో దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి ఏలియానే. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ప్రియులారా లోకమంతా పాపముతో నిండిపోయింది. ఈ రోజుల్లో ప్రియులారా లోకమంతా శాపముతో దేవునికి వ్యతిరేకతలో జీవిస్తున్నటువంటి దినాలు ఇవి. అయితే ఈ దినాల్లో ప్రభు కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు, రోషంగా బ్రతికే విశ్వాసి ఎవరైనా ఉన్నారంటే లేరనే మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నావా? లేదు. అయితే ఈ పరిస్థితులన్నీ వాతావరణాన్ని చూసినప్పుడు రోషం కలిగి ఆయనకి కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం. అర్థమైందా? ఏ కోపం? ఆత్మ సంబంధమైన కోపం అండి, శరీర సంబంధమైన కోపం కాదు ఇది. ఆత్మ సంబంధమైన కోపం. ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇక లేదు, ఇక దేశాన్ని ఆగం చేసేస్తున్నారు, నిజ దేవుని గుర్తెరగకుండా వీళ్ళు పాడు చేసేస్తున్నారు, వీళ్ళు జనాన్ని నాశనం చేస్తున్నారు, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడని సరాసరిగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఛాలెంజ్ చేస్తున్నాడు. రాజుగారితో ఛాలెంజ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఉంటారా? చెప్పాలి. అయితే ఈ ఏలియా వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదిగో మీ దేవతలు పూజారులు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా రండి, కర్మేలు పర్వతానికి రండి. ఎంతమంది ఉన్నారు తెలుసా? బయలు దేవతలు
ఇక్కడ అషారా దేవతలు 450. మొత్తం ఎంతమంది? 800 మంది అండి. 850 మంది. దేవునికి స్తోత్రం. మీరు మొత్తం రండి, నేను ఒక్కడినే. బా, ఎంత గుండె డేరండి, ఎంత రోష కలిగిన వాడండి. రండి, మీరు నిజమైన దేవుని గుర్తెరకుండా మీరు జనాన్ని పాడు చేస్తున్నారు. ఇక నేను సహించలేను, ఇక నేను ఓర్చుకోలేను. ఏది ఏమైనప్పటికీ అసలు మీ దేవుడు గొప్పవాడో మా దేవుడు గొప్పవాడో తెలుసుకుందాం రండి అని ప్రియులారా కర్మేలు పర్వతం మీద పెట్టాడు ప్రోగ్రాం. దేవునికి స్తోత్రం. సభ పెట్టాడండి. ఎక్కడ పెట్టాడు సభ? కర్మేలు పర్వతం మీద. ఆ కర్మేలు పర్వతం మీద పెట్టినప్పుడు ప్రియులారా పెద్ద గుంట తీశాడు. మీకు షార్ట్ కట్లో చెబుతున్నాను. ఇక ఆ పెద్ద గుంట తీసి 2 ఎద్దులు వధించేసి దాని నిండా నీళ్లు పోసేసాడు. నీళ్లు పోసేసి ప్రియులారా అక్కడ బలిపీఠం మీద కట్టేసి ఆ వాటర్ పోసేసాడు. నీళ్ళన్నీ ఆ కందకంలో ప్రియులారా. ఆ కందకంలో వాటర్ పోసినప్పుడు అగ్ని మండిద్దాడా? అగ్ని మండిద్దా? సరే అబ్బాయి, మంచిదే, మీ దేవుడు గొప్పవాడని మీరు చాటిస్తున్నారు, మంచిదే. ప్రజలందరినీ మీ వైపు తిప్పేస్తున్నారు, మంచిదేనే, కాదంటలేదు. అయితే ఈరోజు మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఏలియా ఛాలెంజ్. ఇదిగో రండి, ఇది కందకోలం ఉంది చూసారా? అయితే ఒక ఎద్దును వధించాం ఇక్కడ. ఆ ఎద్దును కూడా నీళ్ళ చేత ముద్ద చేసేసాం. కట్లన్నీ ముద్ద చేసేసాం. అయితే మీరు ప్రార్థన చెయ్యండి, మీ దేవుడికి మీరు ప్రార్థన చెయ్యండి. మీరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఏమి దిగి రావాలంటండి? ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వాటికి ఈ పగలు కొట్టుకుంటున్నారు, శరీరం అంతా గుల్ల చేసుకుంటున్నారు. వారి దేవుడు రాలా. వారికి ఇచ్చాడు ఛాన్స్ ముందు. అబ్బాయి మీరే, అయ్యా నేను ఒక్కడిని, మీరు 850 మంది మీరు చేయండి. 850 మంది అరిసి 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 గొంతులు పోయి ఇక బెబ్బెబ్బెబ్బె అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇక మాట రాట్లా అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇక మాట రాట్లాళ్ళు. అయిపోయింది వాళ్ళ ఛాన్స్. అయ్యా ఏలియాకి నీదే వంట అన్నారు. అప్పుడు ఏలియా వచ్చి, అర్థమైందా, అక్కడ ఎంత చక్కటి ప్రార్థన చేశాడో తెలుసండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి ప్రార్థన ఆయన చేశాడో ఒకసారి చూడండి. అక్కడ 38వ వచనం, దాంట్లోనే 38 చూడండి అమ్మా. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, కొంచెం పైన చదవండి, కొంచెం పైన. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైనా నీవే నా దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను. ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి ప్రియులారా. ఈయన ఏలియా గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మనము చేస్తాం అప్పుడప్పుడు. ఏ గాడికి నన్ను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, ఇదే ఈ ప్రార్థనే. అయితే ఏలియా చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ప్రియులారా. కొన్ని భక్తుల ప్రార్థనలు మనం చూడాలండి. అయితే ప్రియులారా ఆ ప్రార్థనలు మనకెందుకు? మనకే కాడికి ఆశీర్వాదం రావాలి, దీవెనలు రావాలి, మేలులు జరగాలి, స్వస్థతలు జరగాలి. ఇవే కదా మనకు కావాల్సింది. అయితే భక్తుల ప్రార్థన మనకు అవసరం లేదు, నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడే ఉన్నాడు తెలుసా, యెహోవా నా ప్రార్థన ఆలకించము. ఎప్పుడన్నా చేసావా? నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన వినయ్యా అని నీ జీవితంలో చేసావా? ఏదో వస్తావు అడావుడికి చేస్తానని దీవించి ఆశీర్వదించు, ఆమెన్. నా బిడ్డలను దీవించి ఆశీర్వదించు, నా ప్రార్థన ఆలకించయ్యా అనే ప్రార్థన ఎప్పుడైనా నీ జీవితంలో చేసావా? ఒక్కసారి గమనించు ప్రియ దేవుని బిడ్డలారా. అదే రీతిగా యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని, నీవే దేవుడివి, అంత చక్కగా చదువుతున్నాడు. నీవే దేవుడివై ఉన్నావని
వారి హృదయాలన్నీ నీ వైపు తిప్పు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇదిగో నువ్వు దేవుడు అని తెలుసుకోవాలి వాళ్ళందరూ. వారి హృదయాలన్నీ నీ వైపు తిప్పబడాలి ప్రభువా అని. వారి హృదయాలు నీ వైపు తిప్పాలంటే ఈ కార్యము నువ్వు జరిగించాలయ్యా. దేవునికి స్తోత్రం. ఈ కార్యము నువ్వు జరిగించాలని ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, ప్రియులారా, దిగి వచ్చి ఆ దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను దహించి కందకమందున్న, చూచారా, ఆకాశం నుంచి బగబగ అనుకుంటా అగ్ని దిగి వచ్చిందండి. అయితే వాళ్ళందరూ కూడా, కొంతమంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిజదేవుని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. నిజదేవుని తెలుసుకున్నారు. ఎంత ప్రార్థన చేశాడు ఈ కర్మేలు పర్వతం మీద. అందుకని ప్రార్థన స్థలం అని చెప్పాను నేను. కర్మేలు అనగా దేవునికి స్తోత్రం. సామాన్యమైంది కాదండి. ఈ 850 మంది ఉండారే, ఎవరిలో? అహాబు గారి యొక్క పూజారులు. వీళ్ళు ఒక్కవేళ వదిలిపెడితే కథమా జనాన్ని కూడా పాడు చేస్తారని ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకొని వెంటబడి ఏలియా, మీరు చదువుకోండి ఇంటికెళ్ళి, ఏలియా వీళ్ళని ఇంకా వదిలేస్తే కథమా జనాన్ని కూడా పాడు చేస్తారు. వీళ్ళు బ్రతకడానికి వీలు లేదని మొత్తాన్ని ఓసుకోతకు వచ్చాడు తెలుసా? అంత పౌరుషం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ 850 మందిని దేశాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు. నిజదేవుని గుర్తెరగకుండా, నిజదేవుడిని తెలుసుకోకుండా, నిజదేవుడి దగ్గరికి వెళ్ళకుండా. అయితే ప్రియులారా, ఏలియా ఎంత రోషం కలిగిన వాడు తెలుసండి. వాళ్ళ మొత్తాన్ని హతం చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈ కర్మేలు అనేది ప్రార్థన స్థలానికి గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడుంది ఇది ఈ తోట ఎక్కడుంది? అర్థమైందా? కర్మేలుకను ఎప్పేకు మధ్యలో ఉంది. అంటే దగ్గరగా ప్రార్థనా స్థలానికి దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మరి 4వ విషయాన్ని మనం మాట్లాడుకుందాం ప్రియులారా. నేను షారోను పొలంలో పూయు రోజా పుష్పమును. 4వది. అయితే 4వది ప్రియులారా, రోజా పుష్పము ఎక్కడ పెరుగుతుంది? పెద్దకాయ ఎక్కడ పెరుగుతుంది చెప్పాలి. రోజా పుష్పం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంచెం జాగ్రత్తగా. తోటలో పెరిగిద్ది అది ఓకే. ఎక్కడ పెరుగుతుంది అది? జాగ్రత్తగా వింటున్నారా? రోజా పుష్పం ఎక్కడ పెరుగుతుంది? వినండి, జాగ్రత్తగా వినండి. చెట్టుకు పెరుగుతుంది. గబక్కును కోసుకుంటావుగా? గబక్కును కోసుకోగలుగుతావా? రైట్. దేవునికి స్తోత్రం. ముళ్ళల్లో. ఏంటది? చెప్పేవులే, ముందే చెప్పావు కాదంట. ఇంకా కొంచెం మరి అందరూ కూడా నేర్చుకోవాలిగా. అర్థమైందా? ఒకరికి నిండితే అట్ట కడుపు, పక్కన వాళ్ళకి కూడా నిండాలిగా. ముళ్ళ మధ్యలో. అర్థమైందా? ముళ్ళ మధ్యలో పెరుగుతుంది అది. దేవునికి స్తోత్రం. ముళ్ళ మధ్యలో గబక్కన తీసుకోగలుగుతావు దాన్ని. ఎంత జాగ్రత్త కోసుకోవాలి. ఎందుకో తెలుసా? లేదంటే ముళ్ళు కసక్కనే చేస్తాయి, కసక్కన గుచ్చేస్తాయి నేను. అవునా కదా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే విశ్వాసి కూడా ముళ్ళ మధ్యలో గుంట పెరుగుతాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ముళ్ళ మధ్యలో కూడా విశ్వాసి కూడా పెరగాలి. కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, ఇవే ముళ్ళు. అర్థమవుతుందా? ఆ గులాబీ పువ్వు నేను చెప్పాను. పువ్వు అనగా ఆ విశ్వాసి గుర్తని మొట్టమొదట్లో నేను చెప్పాను. అయితే ప్రియులారా, ఈ పువ్వు ముళ్ళ మధ్యలో పెరిగినట్లు విశ్వాసి కూడా ముళ్ళ మధ్యలో గుండా పెరగాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అది ముళ్ళ మధ్యలో గుండా పెరిగితే ప్రియులారా, దాన్ని అందరూ ఆకర్షిస్తారు. దాన్ని అందరూ ఆకర్షించి అది నాకు కావాలి, అది నాకు కావాలంటారు. దేవునికి స్తోత్రం. అది ఎన్ని కష్టాలు గుంటా. ఒకవేళ పువ్వు వికసిస్తూ ఉంటుంటే ముళ్ళు గుచ్చలేదంటావా దానికి?
ఎంత బాధపడింది అంటావు? ఒకసారి గ్రహించండి. ఎప్పుడైనా కానీ ఆ పువ్వు దాంట్లో గుంట వస్తుంటే వికసిస్తూ ఉంటుంటే ప్రియులారా, ఎన్ని ముళ్ళు ఆటంకపరిచుంటాయి అంటావు, ఎన్ని ముళ్ళు ఇబ్బంది పడి ఉంటాయి అంటావు. అయితే ప్రియులారా, అయినప్పటికీ అది ముళ్ళ మధ్యలో వాటన్నిటిని తట్టుకొని కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, విశ్వాసి జీవితంలో కూడా ప్రియులారా కొన్ని అవమానాలు వస్తాయి. మనం దేవుని సన్నిధిలో నించున్నప్పుడు కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు. అయితే వీటన్నిటి గుండా విశ్వాసి పెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచన భాగం, యోబు గ్రంథం 2వ అధ్యాయము. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన చూసారా ఏమండి, యోబు గారు ఎన్ని ముళ్ళ మధ్యలో కొంటూ వచ్చాడు తెలుసా? ఒక గులాబీ పువ్వు ఆ ముళ్ళ మధ్యలో వచ్చినట్లు ప్రియులారా, విశ్వాసి కూడా కొన్ని శ్రమల్లో నుంచి రావాలి. యోబు గారి జీవితంలో కూడా ప్రియులారా ఎన్ని శ్రమల్లో కొంటూ వచ్చాడంటే, ఎన్ని శ్రమల మధ్యలో కొంటూ వచ్చాడంటే ఎంతో నష్టం, ఆస్తి నష్టం, చివరాఖరికి పిల్లలు చనిపోయారు, మొత్తం చనిపోయింది. చివరాఖరికి భార్య ఏమంటుందో తెలుసా? ఇన్ని కష్టాలు వస్తే ఆ కష్టాల్లో భార్య నిలబడలేక తట్టుకోలేక దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టింది. దేవుణ్ణి దూషించినా కానీ, భార్య దూషించింది కానీ, యోబు గారు స్టాండర్డ్గా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు ఇలాంటివి వస్తాయి. అయినా కానీ యోబు గారు లాగా నువ్వు నిలబడగలుగుతున్నావా అని ఈ సమయంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు వలె నువ్వు నిలబడుతున్నావా? కొన్ని శ్రమలు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొంత ఆస్తి నష్టం జరిగింది, కుటుంబంలో మన మరణాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగితే మనం ఎందుకు వస్తాం మందిరానికి? దేవుడు నాకు ఏం చేశాడు అన్నవారు ఇప్పుడు కూడా ఉండారు భూమి మీద. దేవునికి స్తోత్రం. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసండి, యోబు గారి కుటుంబంలో ఒకే దినాన 10 మంది సంతానం చనిపోయారు. ఒకళ్ళు కాదు, ఒకళ్ళు చనిపోతేనే మనం జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ 10 మంది అట్ ది వన్ టైంలోనే చనిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఆయనకి ఎంత శ్రమ వచ్చిందో, ఎన్ని బాధ వచ్చిందో ప్రియులారా, అటన్నిటి నుంచి కూడా ఓర్చుకొని ఒక రోజు పుష్పము వలె పుష్పించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. కూర్చోవాలా. మరియు ప్రస్తుతమందు దేవునికి స్తోత్రం. ఎట కనపడదంటండి? ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరముగా కనపడదు. కొన్ని విషయాలు ప్రియులారా, కొన్ని ఈ లోకమే కొన్ని దుఃఖాలు, సుఖ దుఃఖాలు. ఈ లోకంలో ఏముంటాయి? సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అవునా కదా? కష్ట సుఖాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం? కష్టాలు వద్దు, అన్నీ సుఖాలే కావాలనుకుంటాం. మనిషి చూడండి ఎంత స్వార్థపరుడో. ఏమండి, దేవుడు కూడా ఏంటంటే భూమి మీద జతలను సృష్టించాడు. వెలుగు, చీకటి, ఆడ, మగ. అట్లాగే ఏదైనా చూడండి, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? పగలొస్తాడు. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? అర్థమైందా? అలాగే దేవుడు జతలుగా ఈ భూమిని సృష్టి ప్రారంభం నుంచే దేవుడు సృష్టించుకుంటూ ఇచ్చాడండి. మానవుడు కూడా కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు, అన్నపానములు అంటే అన్నము, నీళ్లు రెండు ఉండాలి మనిషికి. దేవుడు సృష్టిలో ఉన్నాయి ఇవన్నీ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పువ్వులన్నిట్లో కూడా రాణి ఎవరు? రైట్, దేవునికి స్తోత్రం. పువ్వులన్నిట్లో రాణి ఎవరు? నువ్వు కాదమ్మా, నన్ను అన్నావు అనుకుంటావు.
పువ్వులన్నిటిలో కూడా ప్రియులారా గులాబీ పువ్వు రాణి, అవునా కదా? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గులాబీ వాసన ఎలా ఉండిద్ది? చాలా అద్భుతంగా ఉండిద్ది కదా. ఎప్పుడన్నా చూసారా వాసన? చూసారా? అది ఇంకా కొంచెం నలిపేవనుకో దాన్ని, ఎట్టుండిద్ది? దాని వాసన గుమాయించి కొట్టిద్ది నీ ముక్కుల్లోకి. దేవునికి స్తోత్రం. అది నలిగే కొద్దీ, అది నలిపే కొద్దీ దాని సువాసన పరిమళించిద్ది. విశ్వాసి భక్తి జీవితంలో నలిగే కొద్దీ నీ వాసన పరిమళించిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నలుగుతున్నా మనం? ఒక గంటకి ఇంకొక అరగంట ఎక్కువైందనుకో ప్రార్థన మానేస్తాం, అవును కదా? ఎక్కడ నలుగుతున్నామండి మనం? విశ్వాసి కూడా ప్రియులారా, గులాబీ పువ్వు ఏ విధంగా ఆ నలిగితే పరిమళం వచ్చిద్దో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, దేవుని సన్నిధిలో నువ్వు నలగాలి. దేవునికి స్తోత్రం. ఏదో నలగాలంటే బుధవారం ప్రార్థనకు వస్తే సరిపోదు, శనివారం ప్రార్థనకు వస్తే సరిపోదు, ఏదో ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోదు. నువ్వు నలగాలంటే ప్రార్థన చేయాలిగా, అవునా కదా? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు ఈ రోజుతో ఈ సభ ముగించబడింది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ముగించబడింది. 4 విషయాలు త్వరగా చెప్తే నేను ముగించేస్తాను. నేను మొదటిది, నేను పుష్పమును. రెండవది, నేను షారోను పొలములో పూయు పుష్పమును అని రెండవది మనం మాట్లాడుకున్నాం. మూడవది, నాది షారోను పొలము. మరి నాలుగవది, నేను షారోను పొలములో పూయు రోజా పుష్పముని. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు, స్తుతులు, మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. రాజా, నీకే వేలాది స్తోత్రాలు, స్తుతులు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే